వెల్కమ్ టు MTR మసాలా అభిరుచి. రాజు గారు, కొన్ని వంటల్ని చూస్తుంటేనే మనకి నోరూరిపోతూ ఉంటుంది. అవునండి. ఇంకొన్నేమో వండుతూ ఉంటేనే ఆ వచ్చే గుమగుమలకి కడుపు నిండిపోతుంది. అండి. సో మరి అలాంటి మన గుమగుమల సెగ్మెంట్ లో ఈ రోజు ఎలాంటి వెరైటీ చేయబోతున్నారు మీరు? సో మీరు చెప్పిన రెండు రకాలుగా ఉండే డిష్ చేస్తున్నాను. ఓ, అది ఇది రెండు కూడా ఫుల్ఫిల్ అయిపోతాయా? ఓ, ఎలాంటి వెరైటీ అది? మేతి మష్రూమ్. వావ్, కొంచెం క్రీమీగా చాలా బాగుంటుంది. సో మేతి ఉంది కాబట్టి ఇక్కడ మంచి ఆ స్మెల్ కూడా వస్తుంది. ఓకే, ఆ మెంతి ఫ్లేవర్ తో మష్రూమ్ కి కొంచెం వెరైటీ కాంబినేషన్ కదా ఇది యాక్చువల్ గా. అవునండి, సూపర్. సో గుమగుమల్లో మేతి మష్రూమ్. మేతి మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామా? మేతి మష్రూమ్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్స్ 2 కప్పులు, తరిగిన మెంతి కూర 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, జీడిపప్పు బాదం పేస్ట్ 1/2 కప్పు, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, పెరుగు 1/2 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. సో స్టార్ట్ చేద్దామా రాజు గారు? ఓకే అండి. సో ఇక్కడ ముందుగా కొద్దిగా ఆయిల్ వేసుకుని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మనకంటే మష్రూమ్స్ కొంచెం చప్పగా ఉంటాయి కదండి, అంత టేస్ట్గా కాకుండా. సో కాబట్టి ఇలా మనం మేతి ఫ్లేవర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. సో దానికి తోడుగా కొంచెం క్రీమీగా రావడానికి కొంచెం అది కాజు బాదాం పేస్ట్ కూడా దీంట్లో యాడ్ చేస్తాను. ఓకే, సో చాలా బాగా వస్తుంది. సో కొంచెం మసాలా టైప్లో అన్నమాట ఇది. అవును. ఇది కొంచెం వేగిన తర్వాత తరిగిన మెంతి కూర. ఓకే, బేసిక్గా మష్రూమ్ ఇంకా ఆకుకూర కాంబినేషన్తో ఎక్కువ మటుకి గోంగూర అంటే ఇలాంటివి చేస్తూ ఉంటారు కదా, పాలక్. సో ఈ మేతి ఫ్లేవర్ కూడా దానికి పట్టి బాగుంటుందేమో. చాలా బాగుంటుంది. సో అందరూ ఏంటంటే జనరల్ గా పాలక్ గానీ ఇది గానీ పేస్ట్ లాగా చేసేసి అంటే ఆ పాలక్ పన్నీర్ టైప్ లో అలా చేస్తూ ఉంటారు. కానీ జస్ట్ ఇట్లా కొంచెం మెంతి యాడ్ చేసుకుని ఆ మిగతా పేస్ట్ వేసుకుంటే మనకి ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ కలిపి కొంచెం వెరైటీ డిష్ అవుతుందేమో కదా. అవునండి. సో ఇదేంటంటే మనం రోటీస్ తో తీసుకున్నా బాగుంటుంది, పలావ్లతో వాటితో తీసుకున్నా బాగుంటుంది, అన్నిట్లో కూడా బాగా కాంబినేషన్ చాలా బాగుంటుంది, సూట్ అయిపోతుంది. ఓకే, సో ఈ మేతి కొంచెం మనకు వేగాలండి. ఓకే, సో మష్రూమ్స్ ఎలాగో మనకు ఫాస్ట్ గానే కుక్ అయిపోతాయి కాబట్టి ఇది కొంచెం బాగా వేయించుకుంటే కొంచెం మనకు ఆ కమ్మదనం అనేది టేస్ట్. సో ఇక్కడ చక్కగా మెంతి కూర వేగుతూ ఉంటుందండి. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. మీకోసం మొదటి చిట్కా. ఇప్పుడు మనంతా బిజీ లైఫ్ స్టైల్ అయిపోయింది. అసలు హడావిడిగా పరుగులు పెట్టడం తప్పితే కాసేపు స్థిమితంగా తల ఆరబెట్టుకోవడానికి కూడా టైం ఉండట్లేదు. ముఖ్యంగా ఈ వర్షాకాలంలో అయితే తలస్నానం చేసిన తర్వాత తల ఆరడానికి కాస్త టైం పడుతూ ఉంటుంది. చిన్న పెద్ద తేడా లేకుండా అందరూ కూడా ఈ డ్రైయర్లు అనేవి ఎక్కువగా వాడడము, దీనివల్ల జుట్టు రాలిపోవడము, చుండ్రు రావడము, ఇలా రకరకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నాం కదా. ఇలాంటప్పుడు మ్యాక్సిమం వీలైనంత వరకు ఈ డ్రైయర్స్ ఇలాంటి వాటి హెల్ప్ లేకుండా సహజంగానే జుట్టు ఆరబెట్టుకుంటే చాలా మంచిది. దీనివల్ల జుట్టు పాడవకుండా ఉంటుంది, హెయిర్ ఫాల్ కూడా కంట్రోల్ అవుతుంది. ఓకే, మరి చిట్కా చూసేసారు కదా. ఆ మెంతి కూర వేగిన వాసన చాలా బాగా వస్తుంది కదా. దీంట్లో మష్రూమ్ మంచి క్లీన్ చేసుకున్న మష్రూమ్స్. సో మెంతి కూర మనం ఇంట్లో చేస్తుంటే చక్కగా పక్కింటి వాళ్ళందరికీ కూడా తెలిసిపోతుందేమో. అవునండి. సో సరిపడా ఉప్పు అండి. ఓకే, అలాగే కొద్దిగా కారం, కొంచెం పసుపు. సో కొద్దిగా పసుపు కూడా వేసేసుకొని బాగా కలిపి మూత పెట్టేస్తే మనకు జస్ట్ 1 నిమిషం లేదా 2 నిమిషాల లోపల అది ఉడికిపోతుంది మష్రూమ్. ఆ తర్వాత మనం పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో చాలా ఫాస్ట్గా అయిపోయే వెజిటబుల్స్లో మష్రూమ్ కూడా అవుతుంది. సో ఇది కొంచెం ఉడికితే మనం మసాలా పేస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సో జీడిపప్పు బాదం కలిపి పేస్ట్ చేసేసారా? అవునండి. ఓకే, సో అంటే ముందు నానబెట్టేసుకుని కాస్త గ్రైండ్ చేసేసుకుంటే మనకి ఆ పేస్ట్ కూడా బాగా వస్తుంది, ఫైన్ గా వస్తుంది. ఓకే,
సో దాంతో పాటు కొంచెం పులుపు కొరకు కొద్దిగా కర్డ్ కూడా యాడ్ చేస్తున్నాను. కొంచెం పుల్లగా ఉంటే బాగుంటుంది. అంటే మనం టమాటో ఏమీ వేసుకోలేదు కాబట్టి కొద్దిగా పులుపు ఉంటే బాగుంటుంది. ఎస్. ఓకే, అంత మష్రూమ్ వేసుకుంటే ఇంతే అయిపోయింది. ఎస్, దగ్గరకు వచ్చేసింది. ఓకే, మష్రూమ్ మనకు ఉడికిపోయింది. సో ఇప్పుడు దాంట్లో జీడిపప్పు బాదం పేస్ట్ వేసేద్దాం. సో యాక్చువల్గా అంటే ఈ పేస్ట్ అవాయిడ్ చేసుకొని ఉట్టి అలా మెంతి మష్రూమ్ కూడా చేసేసుకోవచ్చేమో కదా. సూపర్ గా ఉంటుంది. ఎందుకంటే ఆ టెక్స్చర్ అంతా కూడా చాలా బాగుంది. ఆ మేతి అంతా మష్రూమ్ కి బాగా పట్టేసి స్మెల్ అయితే ఇంకా అసలు చెప్పక్కర్లేదు. సూపర్ గా ఉంది. సో దీంట్లోనే పెరుగు. ఓకే, సో బేసిక్ గా మేతి యాడ్ చేస్తేనే డిష్ కి ఒక మంచి ఇది వచ్చేస్తుంది అనుకుంటా కదా. ఎస్ అండి, అంటే వెజ్ లో కానీ నాన్ వెజ్ లో కానీ మేతి ఒక డిఫరెంట్ ఫ్లేవర్ తీసుకొస్తుంది. ఇంగ్రీడియంట్ ఏదున్నా కొంచెం స్పెషల్ గా ఉంటుంది ఇది మేతి వేసింది. టెక్స్చర్ అంతా మారిపోయింది. చూడడానికి లుక్ వైజ్ కూడా చాలా బాగుంది. అవును, బేసిక్ గా మేతి చెమ్మని ఇలాంటివి చూస్తుంటాం కదా మనము. ఆ టైప్ లో మష్రూమ్స్ అంతా కూడా చక్కగా దాంట్లో కవర్ అయిపోయాయి. సో మామూలుగా మనం మేతి చెమ్మన్ పన్నీర్ తో చేసుకుంటాం కదా, తురిమేసి వేస్తాం. సో దీన్ని కూడా మనం ఫైన్ గా చాప్ చేసుకొని వేసేసుకుంటే సన్నగా సో మష్రూమ్ మేతి చెమ్మన్ అలా అయిపోద్ది కదా. సో ఇప్పుడు కొద్దిగా ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా, సో స్టవ్ ఆపేసేసి కొద్దిగా కొత్తిమీర. అసలు ఎంత చూస్తుంటేనే చాలా ఆకలి వేసేస్తుంది. ఎస్, సో రోటీస్ ఉంటే సూపర్ అసలు ఫుల్గా. గ్రేవీ స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది. అసలు మొత్తం కర్రీ చాలా టెంప్టింగ్ గా ఉంది. ఏదో ఐస్ క్రీమ్ ఇలాంటివి చూస్తే కనుక నోరు ఉంటాయి చూసారా, ఆ టైప్ లో ఈ కూర కనిపిస్తుంది. చూడడానికి అలాగే ఉంది. స్మెల్ మనం ఇందాక కరెక్ట్ గా చెప్పుకున్నట్టు భలే యాప్ట్ గా సూట్ అయింది ఈ రెసిపీ. నేను అలాగే ఉంటాను అని చెప్పేసి అలా వచ్చేసింది. అదే కదా, నేను ఏదో తెలియకుండా చెప్పాను, మీరు దానికి తగ్గట్టుగా భలే చేసేసారు. కొద్దిగా కొత్తిమీర అండి. ఓకే, మేతి మష్రూమ్ రెడీ. యమ్మీ యమ్మీ మేతి మష్రూమ్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. మేతి మష్రూమ్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో మెంతి కూర వేసి వేగనివ్వాలి. తర్వాత మష్రూమ్స్, ఉప్పు, కారం, పసుపు వేసి వేగనివ్వాలి. ఆ తర్వాత జీడిపప్పు, బాదం పేస్ట్, పెరుగు వేసి ఉడకనివ్వాలి. చివరిగా ధనియాల పొడి, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే మేతి మష్రూమ్ రెడీ. సో అసలు ఆ డిష్ అలా పెడితేనే ఇక్కడ దాకా అలా గుమగుమలాడిపోతూ స్మెల్ వచ్చేస్తుంది. ఇంకా అస్సలు వెయిట్ చేయకూడదు మనం. చాలా యమ్మీగా ఉంది. చాలా కదా, అదంతా పేస్ట్ వల్ల చాలా క్రీమీ టెక్స్చర్ వచ్చింది. నేను అనుకున్నా కొంచెం జీడిపప్పు బాదం అంటే కొద్దిగా స్వీట్ వస్తుంది కదా, కొంచెం కమ్మగా అవుతుందేమో అని. అవునండి, బట్ అంటే అంత కమ్మగా కూడా లేదు. మనం యాడ్ చేసుకున్న అల్లం వెల్లుల్లి ఘాటు, పెరుగు పులుపు, మసాలా పౌడర్ల ఫ్లేవర్ కూడా అన్ని తెలుస్తున్నాయి. చాలా బాగుంది. అంటే బేసిక్ గా ఆ పేస్ట్ యాడ్ చేసుకున్నా కూడా చాలా కమ్మగా ఉంది. అట్లాగే అట్ ద సేమ్ టైం కొద్దిగా స్పైసెస్ అవన్నీ తెలుస్తూ కూడా చాలా టేస్టీగా ఉంది. రాజు గారు, వెరీ నైస్. సో మేతితో బేసిక్ గా మష్రూమ్ కాంబినేషన్ ఇదే ఫస్ట్ టైం టేస్ట్ చూడటము. సూపర్ గా ఉంది. సో చూసారు కదండి, చాలా బాగుంది మేతి ఇంకా మష్రూమ్ కాంబినేషన్. ఇది ఖచ్చితంగా నోట్ చేసుకుని ట్రై చేయాల్సిన రెసిపీ. సో మిస్ అవ్వకండి మీరు కూడా. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. అగర్బత్తి ఎంత సువాసన వెదజల్లుతుందో మనందరికీ తెలిసిందే కదా.
అయితే ఈ అగరబత్తి వెలిగించినప్పుడు ఎంత మంచి బ్రాండ్ అయినా సరే తొందరగా ఆరిపోతూ ఉంటాయి. అంటే సగం అగరబత్తి అలాగే ఉన్నా కూడా ఇది ఆరిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు ఏం చేయాలంటే అగరబత్తిని వాటర్లో ముంచి కొద్దిగా ఎండబెట్టి దాని తర్వాత కనుక వెలిగించినట్లయితే ఆరిపోకుండా ఫుల్గా వెలుగుతుంది. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ మీ చేతి వంట. ఓకే అండి, మరి గుమగుమల్లో రాజు గారు మష్రూమ్ తో చేసిన టేస్టీ వెరైటీ చూసేసారు కదా. ఇప్పుడు మీ చేతి వంట సెగ్మెంట్ లో మరి వీళ్ళిద్దరు ఏం చేస్తారో చూద్దాం. హలో అండి, మీ పేరేంటి? వీణా. వీణా గారు ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? కాప్రా ఈసీఎల్. కాప్రా. ఓకే, హాయ్ అండి. మీ పేరేంటి? వరలక్ష్మి. మీరు ఎక్కడి నుంచి? దట్కేసర్. మీ ఇద్దరికైనా పరిచయం ఉందా? నా స్కూల్ ఫ్రెండ్స్ అండి. మీ ఇద్దరు స్కూల్ ఫ్రెండ్సా? అప్పటి నుంచి ఇలా కంటిన్యూ అవుతున్నా ఫ్రెండ్స్. సో నైస్. సో మరి ఇద్దరు రెడీయా మంచి వెరైటీస్ తో? సో ఫస్ట్ ఎవరు చేస్తారు, ఏం వెరైటీ చేస్తారు? అంజీర్ మటర్ కర్రీ అండి. మీరు చేస్తారా ఫస్ట్? అంజీర్ మటర్ కర్రీ. అంజీర్ అంటే డ్రై అంజీర్. ఓ, ఎలా స్వీట్ స్వీట్ గా హాట్ హాట్ గా ఉంటుందా? ఓకే, నైస్. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అంజీర్ మటర్ కర్రీ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అంజీర్ 50 గ్రాములు, ఉడికించిన పచ్చి బఠానీలు 1 కప్పు, పెరుగు 1/2 కప్పు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ 1 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, బిర్యానీ ఆకు 1, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, గరం మసాలా 1 టీ స్పూన్, పోపు దినుసులు 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసేసారు కదా. సో వరలక్ష్మి గారు మొదలు పెడదామా? ఆయిల్ ఫస్ట్. ఓకే, ఈ అంజీర్ తో కర్రీ చేద్దామని ఎందుకు ఆలోచన వచ్చింది మీకు? ఉట్టిగా తినలేం కదా, సో తినలేమా? ఎందుకు? బాగుంటుందిగా. చాలా మంది ఇష్టపడారు యాక్చువల్లీ, సో కర్రీగా చేస్తే బాగుంటదేమో అని జస్ట్ ట్రైడ్ అనమాట. ఓకే, మీరే ట్రై చేశారు. యా. పోపు దినుసులు, బిర్యానీ ఆకు, ఓకే, ఆనియన్ టమాటో ప్యూరీ. టొమాటో ఆనియన్ కలిపి పేస్ట్ చేసేసారా? సో గ్రేవీ లాగా కొంచెం. ఓకే, సో అంజీర్ ఎలా వేసుకోవాలి మనం దీంట్లో? గ్రైండ్ చేసి అది కూడా పేస్ట్ చేసేసుకోవాలి. పేస్ట్ చేసేసి. ఏమేమి వేసారు ఆ పేస్ట్ లో? అంజీర్, కర్డ్, గ్రీన్ చిల్లీ, హల్దీ పౌడర్, రెడ్ చిల్లీ పౌడర్, గరం మసాలా. ఓకే, ఇవన్నీ గ్రైండ్ చేసి పెట్టేసుకోవాలి. అంజీర్ ముందేమన్నా నానబెట్టుకోవడం అవసరం లేదు, డైరెక్ట్ గా జస్ట్ పీసెస్ చేసేసి వాటర్ వేసేసి. దట్స్ ఇట్. కర్డ్ వేస్తాం కాబట్టి వాటర్ అవసరం ఉండదు. ఓ, కర్డ్ తో గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. ఓకే, ఇది కొద్దిగా ఆయిల్ సెపరేట్ అవుతుంది కదా. నెక్స్ట్ మటర్. ఓకే, ఇది కూడా బాయిల్డ్. సో ఇంకా దీంట్లో మనకి గ్రేవీ అంతా ఈ టొమాటో ఆనియన్ పేస్ట్ ఇంకా అంజీర్ పేస్ట్. ఓకే, ఇది కాంబినేషన్ దేంట్లో బాగుంటుందండి? వైట్ రైస్, చపాతీస్, దేంట్లో ఎలా అయినా బాగుంటది. ఇప్పుడు అంజీర్ ఉట్టిది టేస్ట్ తీతీగా బాగుంటుంది, అంటే నేను తిన్నానులే బేసిక్ గా. ఇప్పుడు తినని వాళ్ళకి అది ఒక డిఫరెంట్ ఫ్లేవర్ లో ఉంటుంది కదా. అంతే. ఓ, మీ ఇంట్లో ఎవరు అంజీర్ తినరా? నో, నేనే తినను. ఇలా అయితే తింటాను. ఇలా అయితే తింటారా? ఓహో, డ్రై ఫ్రూట్స్ లో చాలా రకాల వాటిని పేస్ట్లు పౌడర్లు చేసాం, కానీ అంజీర్తో ఇదే తెలుసా ఫస్ట్ టైం. అంటే యూజువల్ గా పాయసం అలాంటి వాటిలో కొంతమంది పీసెస్ చేసి వేస్తూ ఉంటారు. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఇది బఠానీ కాకుండా ఏ వెజిటబుల్ తోనైనా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ తో కూడా బాగుంటది. కాలీఫ్లవర్. ఓకే, సో సేమ్ పేస్ట్ అన్ని యాస్టీస్ గా ఉంచేసి వెజిటబుల్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, సాల్ట్. సో మీరిద్దరు ఏ క్లాస్ నుంచి ఫ్రెండ్స్? ఫిఫ్త్ క్లాస్ నుంచి. ఫిఫ్త్ క్లాస్ నుంచి. నైస్ నైస్. ఇంకా ఉన్నారా? ఇంకా బ్యాచ్ ఉన్నారా? మీ ఇద్దరే టచ్ లో ఉన్నారా? ఉన్నారు. ఎంతమంది? ఇంకా ఇద్దరు ఉంటారు. ఇంకా ఇద్దరు. మొత్తం 4 అన్నమాట. ఓ నైస్. అందరూ హైదరాబాద్ లోనేనా? హైదరాబాద్. సూపర్. సో ఇప్పుడు అంజీర్ పేస్టా? యా. అంటే అప్పటి నుంచి అలా కంటిన్యూ చేస్తూ ఉన్నారా ఫ్రెండ్షిప్ ని? ఎవరు? సేమ్ కాలేజ్. నలుగురు సేమ్ కాలేజా? సేమ్ కాలేజ్. తర్వాత మరి అంటే ఇంటర్, డిగ్రీ అంతా సేమ్. సేమ్. పీజీ చేశారు ఎవరైనా? పీజీకి సెపరేట్ అయ్యారు, బట్ స్టిల్ కంటిన్యూ అవుతుంది అనమాట ఫ్రెండ్షిప్. సో అందరు పెళ్లిలో ఇక్కడే ఉన్నారు, ఎవరు ఏమి బయటికి అబ్రాడ్ అలా ఏం వెళ్ళలేదు. సో నైస్ కదా, అంటే కలవడానికి ఛాన్స్ అలా.
ఇదేదో మంచి మసాలా కర్రీ టెక్స్చర్ వచ్చింది. ఓకే, సో మీరేం చేస్తుంటారు వరలక్ష్మి? నేను హౌస్ వైఫ్ అండి. హౌస్ వైఫ్. యా. మీ వారేం చేస్తుంటారు? బిజినెస్ అండి. పేరేంటి? ప్రణవ్. ప్రణవ్. యా. పిల్లలు ఉన్నారా? యా, ఎంతమంది? 2. ఏం చదువుతున్నారు? పాప ఫస్ట్ క్లాస్, బాబు చిన్న బాబు. ఇంకా చిన్న బాబు. యా. పేరేం పెట్టారు? త్రయాక్ష్ నందన్. త్రయాక్ష్ నందన. యా. అదేదో ట్రాక్షన్ అన్నట్టు అనిపించింది. మీ పాప పేరేంటి? త్రివిధ. త్రివిధ. యా. ఎక్కడి నుంచి వెతికారు ఈ త్రయాక్ష్ నందన్ అనేది? యాక్చువల్లీ దేవుంది పెట్టాలని ఇష్టం ఉంది, సో సహస్రనామాల నుంచి చూసారు, నచ్చింది. త్రయాక్ష్. యా, సో అయిపోయిందండి అది. సో ఫైనలీ ఓకే. కొరియాండర్. పిల్లలకి పేర్లు పెట్టడం కూడా ఎంత పెద్ద పని అయిపోయింది కదా. అందరికి డిఫరెంట్ గా ఉండాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. అదే అదేంటి గరం మసాలా ఆల్రెడీ మనం పేస్ట్ లో యాడ్ చేసుకున్నాం. ఇంకా లైట్ ఇది కన్సిస్టెన్సీ మన ఇష్టం. కొంచెం పల్చగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకుని, అదర్వైజ్ రోటీస్ లోకి అయితే ఇలా ఉంచేసుకోవచ్చు. ఓకే, సో బఠానీ కాబట్టి మనకు చాలా ఫాస్ట్ గా అయిపోతుంది. ఆ గట్టిగా ఏదో డిఫరెంట్ ఫ్లేవర్ వస్తుంది, అంజీర్ అనుకుంటా. యా, గరం మసాలా కూడా వేసాం కదా, కొంచెం ఫ్లేవర్ డిఫరెంట్ వస్తుంది. ఓకే, సో ఫైనల్లీ కొత్తిమీరతో గార్నిష్ రెడీ. అంజీర్ మటర్ కర్రీ. అంజీర్ మటర్ కర్రీ. సో వెరైటీ రెసిపీ అంజీర్ మటర్ కర్రీ రెడీ అండి. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అంజీర్ మటర్ కర్రీ తయారు చేసే విధానం: ముందుగా అంజీర్లు, పెరుగు, పసుపు, కారం, గరం మసాలా కలిపి మిక్సీ పట్టి పేస్ట్ సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి పోపు దినుసులు, బిర్యానీ ఆకు, టొమాటో ఉల్లిపాయ పేస్ట్ వేసి వేయించాలి. దీనిలో ఉడికించిన పచ్చి బఠానీలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్ వేసి వేగనివ్వాలి. చివరగా కొత్తిమీర, గరం మసాలా వేసి బాగా కలుపుకోవాలి. అంతే, అంజీర్ మటర్ కర్రీ రెడీ. ఓకే అండి, మరి అంజీర్ మటర్ కర్రీ రెడీగా ఉంది. సో రాజు గారు కూడా వచ్చేసారు కాబట్టి ఇంక ఇప్పుడు మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, అంజీర్ ఫ్లేవర్ లో మటర్ కర్రీ. ఓకే, కొంచెం డిఫరెంట్ గా ట్రై చేశారు. కొంచెం ఘాటుగా మసాలా కొంచెం తగ్గిస్తే బాగుండేది. అంటే అంజీర్ ఫ్లేవర్ ఇంకొంచెం ఎక్కువ ఉంటే, బట్ స్టిల్ అదేదో కొద్దిగా డిఫరెంట్ దీంట్లో తెలుస్తుంది. కొంచెం గ్రేవీలో కొంచెం డిఫరెన్స్ తెలుస్తుంది, కానీ ఆ ప్రాపర్ అంజీర్ ఇదైతే నాకు మరి తెలియలేదు. మసాలా ఇంకొంచెం అంజీర్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేయాలి, ఘాటుగా ఎక్కువైంది. సో బాగుందండి, వెరైటీగా అంజీర్ కూడా మనము ఇలా గ్రేవీ లాగా ట్రై చేయొచ్చు. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఎగ్ లో ఎల్లో తీసుకుని నెక్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ ఎల్లో బాగా అప్లై చేసుకుని ఒక ½ అన్ అవర్ తర్వాత గోరువెచ్చని నీటితో వాష్ చేసుకోవాలి. ఇలా క్రమంగా కనుక చేస్తూ ఉన్నట్లయితే ఈ నెక్ దగ్గర ఉన్నటువంటి నలుపంతా పోయి చర్మం ముడతలు పడకుండా హెల్దీగా ఉంటుంది. సో వీణా గారు మీరేం చేస్తారు అంట? క్యారెట్ బీట్రూట్ ఫ్రై. క్యారెట్ బీట్రూట్ ఫ్రై. ఓకే, మరి క్యారెట్ బీట్రూట్ ఫ్రై కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. క్యారెట్ బీట్రూట్ ఫ్రై తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: బీట్రూట్ తురుము 1 కప్పు, క్యారెట్లు 2, ఎండు కొబ్బరి పొడి 1 టేబుల్ స్పూన్, తరిగిన ఉల్లిపాయ 1, పచ్చిమిరపకాయలు 2, కారం తగినంత, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, వెల్లుల్లి రెబ్బలు 4, జీడిపప్పు కొద్దిగా, పోపు దినుసులు 1 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, నూనె 3 టేబుల్ స్పూన్లు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్. ఓకే అండి, మరి ఫ్రై కి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో వీణా గారు మొదలు పెడదామా? స్పూన్ ఆయిల్ వేసుకుందామండి ఫస్ట్. ఓకే, లేదు జీడిపప్పు ఫ్రై చేసి పెట్టుకుందాం, లాస్ట్ లో గార్నిషింగ్ కి అవుతుంది. సో చాలా మందికి క్యారెట్ కూరలో నచ్చదు, బీట్రూట్ నచ్చదండి, ఇది బాగుంటుంది. సో మీరేమో రెండింటి కాంబినేషన్ అన్నమాట. అవునండి, నైస్. హెల్దీ కూడా. ఇది తినరు కదా పిల్లలు ఇంట్లో యాక్చువల్ గా, సో ఇలా చేస్తే మా పిల్లలు తింటారు. కలిపి చేసేస్తారు రెండు. నైస్, అంటే కలర్ఫుల్ గా ఉంటుంది కదా. అదే. సో ముందు ఈ రెండు ఏమైనా బాయిల్ చేసి పెట్టుకోవాలా లేకపోతే? లేదండి, జస్ట్ తురిమేసి రెండు తురుములు. ఓకే, ఇంకొక 2 స్పూన్స్ ఆయిల్ వేసేసి ఓకే, పోపు దినుసులు వేసేస్తున్నాను. ఓకే,
సో ఫ్రై కాబట్టి కొంచెం పప్పులు ఎక్కువ ఉంటే బాగుంటుంది దీనిలోకి. ఇది ఫ్రై అయిపోయిందండి. ఆనియన్స్ వేస్తున్నాను, ఓకే. గ్రీన్ చిల్లీస్ కూడా వేస్తున్నానండి. ఓకే. ఇది వేగాక కొంచెం చిటికెట్ పసుపు, బేసిక్ ఇలాంటివి కలర్ఫుల్ గా ఉంటాయి కాబట్టి పిల్లలకి నచ్చుతాయేమో కదా. అవునండి. కాకపోతే కొంతమందికి ఏంటంటే అది పెద్దవాళ్ళకి చాలా మందికి స్వీట్ ఉంటుందని, కొంచెం కూరల్లో కొంతమంది స్వీట్ అలా ఇష్టపడరు కదా, అలాంటి వాళ్ళకి. కానీ ఇలా చేస్తే టేస్ట్ బాగుంటుంది. టేస్ట్ బాగుంటుందా? నాకు బీట్రూట్ ఫ్రై ఇష్టం, క్యారెట్ ఫ్రై ఇష్టం. మీరు హెల్దీ కూడా కదా, ఇంకా హెల్దీ కూడా. యా. కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ అండి. ఓకే. సో మీరేమైనా వర్క్ చేస్తున్నారా వీణా గారు? అవునండి, వర్కింగ్ అండి. నేను ఏం చేస్తుంటారు? నేను అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్. ఓ నైస్ నైస్. మీ వారు? మా హస్బెండ్ బిజినెస్ అండి. బిజినెస్. ఏం పేరు? పవన్. పిల్లలు ఉన్నారా మీకు? 2 పిల్లలు. ఇద్దరు బాబు. బాబులే. ఇద్దరు బాబులే. ఇద్దరు స్కూల్ కి వెళ్తున్నారా? లేదండి, పెద్దవాడు 2nd క్లాస్, చిన్నోడు ఇప్పుడు స్కూల్ కి వెళ్తున్నాడు, నర్సరీ. జస్ట్ జాయిన్ అయ్యాడు. పేర్లేంటి? జయవర్ధన్, హర్షవర్ధన్ అండి. పెద్ద బాబు. మరి ఎలా మీరు జాబ్ చేస్తూ వాళ్ళని అత్తే ఉన్నారు. షీ విల్ టేక్ కేర్. ప్రాబ్లం లేదు. నో ప్రాబ్లం. సూపర్. మీ ఇంకో ఇద్దరు ఫ్రెండ్స్ పేర్లు ఏంటి? శిరీష, హరిణి. శిరీష, హరిణి. ఓకే. కలుస్తుంటారా ఫ్రీక్వెంట్ గా? కలుస్తామండి, కలుస్తూ ఉంటాం. సూపర్. ఇందులో బీట్రూట్ వేస్తున్నామండి. సో బీట్రూట్ తురుము కొంచెం, అండ్ క్యారెట్. సో ఇవి మనం తురుములా వేసుకున్నాం కాబట్టి ముందు బాయిల్ ఏం చేసుకోవాలి అవసరం లేదండి, ఆయిల్ లో ఫ్రై అయిపోతుంది. యా. సో యూజువల్ గా అయితే బీట్రూట్ ముక్కలు కోసేసి అది ఉడికించేసేసి పోపు పెట్టేసుకుంటూ ఉంటారు చాలా మంది, బీట్రూట్ అయినా కూడా క్యారెట్ అయినా. బట్ ఇక్కడ తురుముగా ఉడకబెడితే అందులో ఉన్నది పోతుందండి, విటమిన్ అనేది. అలా సో ఫ్రై అయితే డైరెక్ట్ గా ఇలా ఉంటుంది. మనం ఏది వేసినా బీట్రూట్ కలరే కొంచెం డామినెంట్ గా కనిపిస్తూ ఉంటుంది కదా. అవునండి. బేసిక్ పక్కదానికి కూడా దాని రంగు వచ్చేస్తుంది. కాసేపు మూత పెట్టేద్దామా? సో కొంచెం ఆయిల్ లో ఆ బీట్రూట్ క్యారెట్ ఫ్రై అయితే మనకి కొంచెం మగ్గిపోతుంది. దీనికి ఏమన్నా మనం పౌడర్స్ గానీ అలా అవునండి, కొబ్బరి ఇంకా వెల్లుల్లి పౌడర్ చేసి పెట్టుకోవాలి. ఎండు కొబ్బరి, వెల్లుల్లి. ఓకే. సో ఇవి కాకుండా మనకు కావాలంటే ఏదైనా పప్పుల పొడి అలాంటివి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఫ్లేవర్. నైస్ నైస్. చూద్దామా వీణా గారు? చూడండి. ఇందులో కొంచెం కరివేపాకు వేస్తున్నాను. ఓకే. సో మీకు సింపుల్ గా చేసుకునే వంట అంటే బాగా ఇష్టమా? త్వరగా అయిపోతుంది కదా, ఎందుకంటే వర్కింగ్ కదా, త్వరగా అయిపోతుంది. అదే అంటే ఇలాంటి వెరైటీస్ అన్ని కూడా అంటే అఫ్ కోర్స్ మామూలుగా హౌస్ వర్క్స్ కూడా చేస్తుంటారు కానీ వర్కింగ్ వాళ్ళు ఏంటంటే కొంచెం ఫాస్ట్ గా టేస్టీగా అయిపోయేవి చూసుకుంటూ ఉంటారు. అదే. ఇందులో కొంచెం కారం వేస్తున్నాను. ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి కారం కొంచెం సరిపోతుంది. కొంచెం సాల్ట్ ఇంకా కారం మిక్స్ చేసేసి చూసారా మొత్తం బీట్రూట్ అంత రంగు ఎలా పక్కన క్యారెట్ కూడా వెళ్ళిపోతుంది. సో ఎండు కొబ్బరి పొడి. ఓకే. వెల్లుల్లి, ఎండు కొబ్బరి. సో కొంచెం ఆ వెల్లుల్లి ఫ్లేవర్ కూడా బాగుంటుందండి, తింటుంటే ఆ ఫ్లేవర్ కొంచెం దాని స్మెల్, ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. వెల్లుల్లి ఇంకా మంచిదండి తింటే. అవును, తిన్నా మంచిదే. బేసిక్ గా వెల్లుల్లి రెబ్బలు అలా అంటే తినని వాళ్ళకి ఇట్లా ఏదన్నా దేంట్లో మిక్స్ చేసేసుకుని పౌడర్స్ అలా తింటే బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా తిన్నారు కదండి, ఇలా చేసి పెడితే వాళ్ళకు కూడా హెల్తీ. సో రెడీ అండి, అయిపోయింది. బౌల్లో తీసుకోండి. బాగుంది, చక్కగా పొడి పొడిలాడుతూ. అంటే అది పౌడర్ యాడ్ చేసుకునేసరికి అది పౌడర్ గార్నిషింగ్ కి జీడిపప్పు వేసుకున్నామండి. ఓకే. క్యారెట్ ఫ్రై కలర్ఫుల్ గా.
ఓకే అండి, మరి టేస్టీగా ఫాస్ట్ గా బీట్రూట్ క్యారెట్ ఫ్రై రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యారెట్ బీట్రూట్ ఫ్రై తయారు చేసే విధానం. ముందుగా ఎండు కొబ్బరి పొడి, వెల్లుల్లి రెబ్బలు కలిపి పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, పసుపు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, బీట్రూట్ తురుము, క్యారెట్ తురుము వేసి వేగనివ్వాలి. తర్వాత కరివేపాకు, కారం, ఉప్పు, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి వేసి బాగా కలిపి కాస్త వేగనివ్వాలి. ఆపై వేయించిన జీడిపప్పుతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యారెట్ బీట్రూట్ ఫ్రై రెడీ. రాజు గారు, క్యారెట్ బీట్రూట్ ఫ్రై కూడా రెడీ వేడివేడిగా. ఓకే, టేస్ట్ చూసేద్దామా? తప్పకుండా అండి. సో ఇది రోటీస్ లో కాంబినేషన్ చాలా బాగుంటుంది. అవును, హ్యాపీగా ఎక్కువ కూర తినొచ్చు కదా. ఎస్. జనరల్ గా ఏంటంటే క్యారెట్ ఒక్కటే కానీ లేదా బీట్రూట్ అలా సింగిల్ గానే తీసుకుంటూ ఉంటారు కదా, రెండింటితో కూడా చాలా బాగా వచ్చింది. అవును. సో కొంచెం ఆ ఘాటు అవన్నీ బాగున్నాయి. పౌడర్ లో యాడ్ చేసిన వెల్లుల్లి ఆ టేస్ట్ కూడా వెల్లుల్లి కొంచెం ఎక్కువగా తెలుస్తుంది. అంటే ఇలాంటి వేపుళ్లలో వెల్లుల్లికి ఎక్కువగా ఉంటేనే బాగుంటుంది. చాలా మంది కూడా అదే ఇష్టపడతారు. బాగుంది. అలాగే అంజిట్తో గ్రేవీ ఐటమ్ అనేది కూడా కొంచెం అటెంప్ట్ చాలా బాగుంది. ఓకే, దాంట్లో కొంచెం మీరు ఆ స్పైసెస్ ఒకటి తగ్గిస్తే మీ ఐడియా చాలా బాగుంది. సో ఈరోజు వేపుడు. ఓకే, సో వీణా గారు విన్నర్ అన్నమాట. కంగ్రాచులేషన్స్. సో వీణా గారు, మీకు ఈటీవీ అభిరుచి నుంచి కళాంజలి వాళ్ళ గిఫ్ట్ వచ్చారండి. యూ వెల్కమ్. సో వరలక్ష్మి గారు, మీకు కూడా ఈటీవీ అభిరుచి నుంచి గిఫ్ట్. సో థ్యాంక్ యూ సో మచ్. మీ ఇద్దరికి కూడా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. మీ చేతి వంట సెగ్మెంట్ లో మీరు కూడా పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా మాకు SMS చేసేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. ఫేస్ మీద జిడ్డు పోగొట్టుకోవడానికి రకరకాల చిట్కాలు మనం ట్రై చేస్తూ ఉంటాం. అలాగే వంటింట్లో బాండల్లో జిడ్డు పోవడానికి ఏం చిట్కా ట్రై చేయాలని ఆలోచిస్తున్నారా? ఏం లేదండి, ఫ్రైలు కానీ మసాలాలు కానీ చేసుకున్నప్పుడు ఒక్కోసారి ఆ బాండలంతా కూడా బాగా జిడ్డు పట్టేస్తుంది, అడుగంటిపోతూ ఉంటుంది కదా. ఇలాంటప్పుడు ఆ బాండల్లో కొద్దిగా సాల్ట్ వేసుకుని వాటర్ కూడా వేసి కొద్దిగా వేడి చేసి దాని తర్వాత కనుక క్లీన్ చేసుకున్నట్లయితే ఈ జిడ్డంతా కూడా పోయి బాండలు నీట్గా తయారవుతుంది. మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేసే అవకాశం రాని ప్రేక్షకులు రుచికరమైన వెంటనే మాకు ఈమెయిల్ ద్వారా తెలియజేయండి. మా ఈమెయిల్ ఐడి abhiruchi@etv.co.in. మరి మన నెక్స్ట్ సెగ్మెంట్ జస్ట్ మినిట్. మరి టేస్టీ 3 వెరైటీస్ చూసేసాం కదండి. జస్ట్ మినిట్ లో రాజు గారు ఏం చేస్తారు ఆయన అడిగి తెలుసుకుందామా? రాజు గారు, చక్కగా ఫస్ట్ ఏమో మంచి మేతి మష్రూమ్ చేశారు. ఓకే, మీ చేతి వంటల్లో పార్టిసిపెంట్స్ కూడా ఇద్దరు సూపర్ వెరైటీస్ చేసేసారు. ఓకే, ఇంకా లాస్ట్ ఫైనల్ అండ్ అందరి ఫేవరెట్ అఫ్ కోర్స్ నాకు కూడా. సో ఏం చేస్తున్నారు మరి జస్ట్ మినిట్ లో ఈ రోజు? సో అందరికి ఫేవరెట్ అన్నారు కాబట్టి సో ఈ సీజనల్ కి తగ్గట్టుగా కొంచెం చల్లగా ఉంటుంది. సో అలాంటి టైంలో కొంచెం వేడివేడిగా ఏదన్నా తింటే బాగుంటుంది అనిపిస్తుంది కదా. సో ఇప్పుడు మనకు స్వీట్ కార్న్ చాలా అన్ని ప్లేసెస్ లో కూడా ఈజీగానే మనకు దొరుకుతుంది. సో స్వీట్ కార్న్ ని బేస్ చేసుకుని నేను కొంచెం చట్పటాగా చట్పటా స్వీట్ కార్న్, చట్పటా కార్న్ అనుకోండి. చట్పటా కార్న్. ఎస్. వావ్. సో కార్న్ అంటే కూడా అందరికి బాగా ఇష్టం. ఎస్. సో దాన్ని కొద్దిగా చట్పట్ ఫ్లేవర్ లో అన్నమాట ఈరోజు. అవునండి, కొంచెం వేడివేడిగా కొంచెం ఆ చట్పటాగా ఉంటే చాలా బాగుంటుంది. ఓకే ఓకే, మరి చట్పటా కార్న్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. చట్పట్ కార్న్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన టొమాటో 1, జీలకర్ర 1 టీ స్పూన్, జీలకర్ర పొడి 1 టీ స్పూన్, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, ఉప్పు తగినంత, నిమ్మరసం 1 టీ స్పూన్, కొత్తిమీర కొద్దిగా, సన్నకార పూస కొద్దిగా, వెన్న 2 టేబుల్ స్పూన్లు. ఓకే, మరి చట్పట్ కార్న్ తయారీ విధానం చూసేద్దామా? రాజు గారు స్టార్ట్ చేద్దామా? ఓకేనండి. ఓకే, చాలా ఫాస్ట్ గా అయిపోతుందండి. ఓకే, కొంచెం వెన్న యాడ్ చేస్తున్నాం. సో నూనెతో కాకుండా అంటే అందుబాటులో ఉంటే కొంచెం ఇలా వెన్నతో చేసుకుంటే ఆ టేస్ట్ అనేది బాగుంటుంది. అంటే స్వీట్ కార్న్ కాంబినేషన్ లో బాగుంటుంది. కొద్దిగా జీలకర్ర, సో దీంట్లోనే ఉల్లిపాయ ముక్కలు,
సో ఇది ఒక చాట్ టైప్ లాగా అన్నమాట. అవునండి. ఓకే. సో పచ్చిమిరపకాయలు. సో మనం కొంచెం చట్పటాగా తీసుకుంటున్నాం కదా, కొంచెం పచ్చి పచ్చిగానే ఉంటే బాగుంటాయి. సో కొద్దిగా ఈ వెన్న ఫ్లేవర్ కొంచెం వీటికి కూడా వస్తేనే బాగుంటుంది. అందుకోసం కొంచెం వేయిస్తున్నానండి. ఓకే. ఇది కొద్దిగా వేగిన తర్వాత మనం ఉడికించుకున్న స్వీట్ కార్న్. మామూలుగా ఇంకా వేరే వెజిటేబుల్స్ కానీ ఏమి కాంబినేషన్ ఎక్కడ ఓన్లీ కార్న్ తో మనం ఇలా చేసుకుంటే బాగుంటుంది. అవునండి. ఒట్టి కార్న్ ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా చాలా మంది, ప్లెయిన్ గా తినడానికి కొంచెం ఎక్కువ క్వాంటిటీలో, అది కూడా. ఎస్. సో ఇలా చేసుకోవచ్చు. రెగ్యులర్ గా ఏంటంటే మామూలుగా మనం కొంచెం సాల్ట్ పెప్పర్ అలా చేసుకుంటారు, లేదా కండపల్లంగా కొంచెం ఉడికించేసుకొని కొంచెం ఉప్పు వేసుకొని అలా తింటారు. కొంచెం ఇలా చరపటాగా కూడా ఉంటే బాగుంటుంది. సో కొద్దిగా వెన్నలో ఇవి కూడా కొంచెం వేగితే ఫ్లేవర్ బాగుంటుంది కదా. ఎస్ అండి. ఓకే. సో రాజుగా చక్కగా కార్న్ అలా అలా వేయించుతూ ఉంటారు. ఈలోగా మనం చిట్కా చూసేద్దాం. ఇప్పుడు మీకోసం మరో చిట్కా. కొద్దిగా గ్లిజరిన్, రోజ్ వాటర్ రెండు సమపాళ్లలో తీసుకుని ముఖానికంతా కూడా ముందు రోజు రాత్రి అప్లై చేసుకుని మరుసటి రోజు మార్నింగ్ లేసి వాష్ చేసుకుని మాయిశ్చరైజర్ అప్లై చేయాలి. ఇలా కొద్ది రోజుల పాటు చేస్తూ ఉన్నట్లయితే చేంజ్ అనేది మీకే తెలుస్తుంది. అంటే ముఖం మీద ఉన్నటువంటి మచ్చలు, ట్యాన్ అంతా కూడా పోయి స్కిన్ ఆరోగ్యంగా తయారవుతుంది, హెల్దీగా ఉంటుంది. అలాగే స్కిన్ టోన్ కూడా, చర్మపు రంగు కూడా మెరుగవుతుంది. సో ఫాస్ట్ గా చిట్కా చూసేసారు కదా. ఇక్కడ చక్కగా కార్న్ కూడా వేగిపోయింది ఆల్మోస్ట్. సో టమాటా ముక్కలండి, అలాగే సరిపడా ఉప్పు. ఓకే. సో బేసిక్ గా కొంచెం ఆ వెన్న ఫ్లేవర్ లో ఇవన్నీ అట్లా ఒక్కసారి టాస్ చేసుకుంటే మనకి కాస్త టేస్టీగా అవుతుంది. కొంచెం డిఫరెంట్ ఫ్లేవర్, మరి ఉట్టి రాగా కాకుండా కొంచెం కుక్ అయిన ఇది కూడా వస్తుంది. అవునండి. దీంట్లో కొద్దిగా జీలకర్ర పొడి. ఓకే. కొద్దిగా చాట్ మసాలా. సో ఇక్కడ స్టవ్ ఆపేస్తున్నానండి. ఓకే. సో దీంట్లో నిమ్మరసం, కలర్ఫుల్ గా ఉంది. గ్రీన్, కొంచెం అంటే క్యాప్సికమ్ కూడా వేసుకున్నా బానే ఉంటుంది, సన్నగా చాప్ చేసేసి. ఎస్. సో కొద్దిగా కొత్తిమీర. ఓకే. ఫైనల్ గా ఒకసారి టాస్ చేసుకుని సర్వ్ చేసుకోవడం. చాలా చాలా ఈజీ. ఇలాంటివి చక్కగా అలా చేసుకుని వేడివేడిగా తినేస్తే వర్షాకాలమైనా చలికాలమైనా ఎప్పుడైనా కూడా బాగుంటుంది. సో అలా అంటే ఒకవేళ వరండా టైప్ లో ఉంటే, వర్షం పడుతూ ఉంటే చైర్ వేసుకొని కూర్చొని హాయిగా కొద్దిగా వర్షం జల్లు అలా అలా మన మీద పడుతున్నప్పుడు ఇలాంటి వేడివేడిగా ఏమైనా తింటే ఒక సినిమాటిక్ లెవెల్లో ఆలోచించాం కదా మనము. అంటే ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా కూడా ఇచ్చాం. ఆ ఫెసిలిటీ ఉన్న వాళ్ళకి కొంచెం ఐడియా వస్తే వాళ్ళు కూడా ఇలాంటి డిష్ ప్లాన్ చేసుకున్నప్పుడు హ్యాపీగా అలాంటి లొకేషన్ లో కూడా వెళ్ళిపోతారు కదా. అవును. కారపూస అండి. ఓకే. ఓకే. చట్పటా కార్న్ రెడీ అండి. వావ్. సో వేడివేడిగా చట్పటా కార్న్ రెడీ అయిపోయింది. ఫాస్ట్ గా కార్వింగ్ చూసేసిన తర్వాత ఫాస్ట్ గా మేము టేస్ట్ చూసేస్తాము. సో రాజు గారు, కార్వింగ్ ఏంటి? జస్ట్ ప్లేట్ గార్నిష్ చేస్తున్నానండి. ఓకే. దేంతో? జుకినీ. సో దీన్ని హాఫ్ గా కట్ చేస్తున్నాను. ఓకే. సో అన్ని స్లైసెస్ లా చేసేసుకోవాలి. సో దీంతోనే ఫ్లవర్ చేస్తున్నాను.
ఓకే, ప్లేట్ ఇస్తారా? సో కొంచెం ఇలా ఓవర్లాపింగ్తో ఇటువైపు నుండి కూడా సేమ్ అలాగే. ఓకే, సో ఇలా మనం కీరాలో కూడా చేసుకోవచ్చు కదా? కీరాలో కూడా చేసుకోవచ్చు. కొంచెం అది కూడా వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్. అంటే ఈ జుక్నీలో కూడా పెట్టుకోవాలంటే మనకు ఆ కలర్ లో కూడా జుక్నీ దొరుకుతుంది, గ్రీన్ కలర్ లో. సో అది కూడా తెచ్చేసుకొని మనం చేసుకోవచ్చు. సో ఒకటి ఇలా ముందుకు పెట్టేస్తున్నాను. మ్యాచింగ్ అంతా. ఎస్. సో చిన్నగా చాప్ చేసి కొంచెం రెడ్డిష్ కలర్ సైడ్ లోంచి ఆ ఫ్లవర్ పక్కన. బాగుంది. ఇటు నుంచి చూస్తుంటే ఇవేవో కాడలో ఆ కార్న్ అంతా ఒక పెద్ద పువ్వులా ఉంది. ఓకే ఓకే, చట్పటా కార్న్ రెడీ. ఓకే, మరి చట్పటా కార్న్ చాలా ఫాస్ట్ గా రెడీ అయిపోయింది కదా. మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. చట్పట్ కార్న్ తయారు చేసే విధానం: ఒక పాన్ లో వెన్న వేసి జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన స్వీట్ కార్న్ వేసి వేయించాలి. దీనిలో టొమాటో ముక్కలు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత జీలకర్ర పొడి, చాట్ మసాలా వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం, కొత్తిమీర వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్ లోకి తీసుకోవాలి. ఆపై సన్నకార పూసతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే చట్పట్ కార్న్ రెడీ. ఓకే, మరి వేడివేడిగా చట్పటా కార్న్ రెడీగా ఉంది. నేను చక్కగా బౌల్ వేసుకుని మరి కూర్చున్నాను. సో నేను ప్లేట్ తీసేసుకున్నాను. కొంచెం ఎక్కువ సేవ్ వేసుకొని చట్పటాగా ఆ బటర్ ఫ్లేవర్తో. బేసిక్గా ఏంటంటే ఇలాంటివి తినేటప్పుడు ఎక్కువ మాట్లాడకూడదు. నేను అదే చెప్దాం అనుకుంటున్నాను. కాన్సన్ట్రేషన్ అంతా తినేదాని మీద ఉండాలన్నమాట. బట్ వాళ్ళకి ఏదో క్లారిటీ ఇవ్వాలి కాబట్టి చెప్తున్నాను. చాలా బాగుంది. అంటే బేసిక్గా మనం చాలా మటుకి స్వీట్ కార్న్ ఇలా బటర్లో టాస్ చేసింది, ఉప్పు మసాలా ఇలాంటివి బయట తింటూ ఉంటాం కదా. సో దానికి ఏంటంటే ఇది ఒక 4-5 మెట్లు ఎక్కువ అనమాట. అన్ని వెజిటేబుల్స్ చక్కగా వెజిటేబుల్స్ తో ఆనియన్, ఇది సేవ్, ఆ పచ్చిమిర్చి, చట్పటాగా చాట్ మసాలా ఇవన్నీ వేసుకోవడం మూలన ఏంటంటే కొంచెం టాసింగ్ చేసుకున్నాం కదా ప్యాన్ లో, కొంచెం లైట్ ఆ వేడి వేడిలో తింటే చాలా బాగుంది. సో చక్కగా ఎప్పుడు ప్లెయిన్ గా కాకుండా ఇలా కొన్ని ఫ్లేవర్స్ యాడ్ చేసుకుంటే మనకి ఈ కార్న్ ఇంకా చాలా టేస్టీగా ఉంటుంది. రెగ్యులర్ గా ఒకటే వెరైటీగా తిన్నా బోర్ కొట్టేస్తుంది కాబట్టి అప్పుడప్పుడు చక్కగా ఇలా చేసుకోవచ్చు. సో చాలా బాగుంది రాజు గారు. థ్యాంక్ యూ అండి. సో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీ, మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఒక చిట్కా చూద్దాం. ఇప్పుడు మీకోసం ఎన్టీఆర్ మసాలా వారి చిట్కా. కొన్నిసార్లు మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఎంత జాగ్రత్తగా చేసినా కూడా నూనె పొంగిపోతూ ఉంటుంది. ఇలాంటప్పుడు నూనె వేడి చేసుకునేటప్పుడే అందులో కొద్దిగా చింతపండు కనుక వేసినట్లయితే నూనె పొంగకుండా ఉంటుంది. అలాగే ఈ ఫ్రైలు కూడా పూరి కానీ ఇంకా ఏవైనా కానీ నూనె ఎక్కువగా పీల్చుకోకుండా ఉంటాయి. ఇవాళ టేస్టీ వెరైటీస్ అన్ని చూసేసారు కదండి. మరి ఈ రోజు మనం చూసిన వెరైటీస్ లో పోషక విలువలు ఎలా ఉన్నాయో ఫుడ్ గైడ్ లో చూసి తెలుసుకుందాం. మేతి మష్రూమ్లోని పోషకాలు ఏంటంటే తెలుసుకుందాం. మెంతికూర, మష్రూమ్, పెరుగు, కాజు అండ్ బాదాం. ఇప్పుడు కాజు బాదాం రెండు కూడా చాలా మంచివి, కానీ కూరల్లో వాడుకోవడం కంటే మనం విడిగా ఒక పిడికెడంత తీసుకుంటే బెటర్. ఒకవేళ కూరల్లో వాడుకోవాలంటే కూడా ఏదైనా ఒకటి బాదాం కానీ కాజు కానీ వాడుకోవాలి. మేతి మష్రూమ్లో
డెఫినెట్గా మనకు మెంతి కూర అన్నది చాలా మంచిదండి. ఇప్పుడు మెంతి కూర మీద చాలా రీసెర్చ్ చేసి ఇండియాలో కూడా కానీ బయట దేశాల్లో అమెరికా లాంటి కంట్రీస్లో కూడా వాళ్ళు చెప్పిన విశేషం ఏంటంటే మెంతి కూరలో ఒక అంశం ఉంది. ఆ అంశం ద్వారా ఏంటంటే బ్లడ్ షుగర్ లెవెల్ని అంటే తగ్గిస్తుంది. ఆల్రెడీ డయాబెటీస్ షుగర్ సమస్యతో బాధపడే వాళ్ళకి బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గించే ఒక ఆస్కారం ఉంది మెంతి కూర వాడుకుంటే రెగ్యులర్గా. మెంతులు కానీ మెంతి కూర కానీ అంటే 6 వారాల పాటు రోజు వాళ్ళకి పిడికెడు మెంతులు కానీ లేకపోతే మెంతి కూర కానీ ఇచ్చి తర్వాత రీసెర్చ్ చేసి ఇలా అంటే స్టడీ అనేది అలా పక్కడబండిగా చేస్తారండి. దాన్ని బట్టి వాళ్ళు తేల్చిన విషయం ఏంటంటే మెంతి కూర ఫ్రీక్వెంట్గా వాడుకుంటే మనకు బ్లడ్ షుగర్ లెవెల్ని తగ్గిస్తుంది. సో రోజువారీగా మనం ఎలా దాన్ని డైట్లో యాడ్ చేసుకోవాలి అంటే కరెక్ట్గా ఇలాగే. బట్ ఏంటంటే మనం షుగర్ తగ్గించాలి అని వాడుకునేటప్పుడు షుగర్ లెవెల్స్ తగ్గించాలి అని బాదాం అండ్ కాజు ఇలాంటివి మనం యాడ్ చేయకూడదు. అవి యాడ్ చేసామనుకోండి మళ్ళీ మనకు కొలెస్ట్రాల్ లెవెల్ పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి మేతి, మష్రూమ్ అండ్ పెరుగు ఈ మూడిట్లో మనం ట్రై చేసుకోవాలి. డెఫినెట్గా ఈ 3 కాంబినేషన్ అయితే చాలా చాలా బాగుందండి. తర్వాత అంజీర్ మటర్ కర్రీ. అంజీర్ అంటే జనరల్గా డ్రైడ్ ఫిగ్స్ అండి. ఫిగ్ అంటే ఏంటంటే అదొక రకమైన ఫ్రూట్, అదొక రకమైన పండు. ఆ పండు ఒక డ్రైడ్ రూపం. మనకి ఇప్పుడు ద్రాక్ష పళ్ళు డ్రై చేస్తే ఎలా ఎండు ద్రాక్షలు వచ్చి మనం దాన్ని యూజ్ చేసుకుంటామో అలాగే మనకు ఈ డ్రైడ్ ఫిగ్ కూడా చాలా మంచిదండి. ఫిగ్ లో ఏంటంటే ముఖ్యమైన పోషక విలువ విటమిన్ సి బాగా ఎక్కువగా ఉంటుంది. సో దాంతో పాటుగా మనకు మటర్ కూడా అగైన్ చాలా మంచిదండి. మటర్ లో ఏంటంటే మళ్ళీ 2 రకాలు. మనకు ఫ్రెష్ గ్రీన్ పీస్ అంటే పచ్చి బఠానీలు తాజాగా దొరకడం. మరొకటి ఏంటంటే నిల్వ ఉంచి తర్వాత మనం నీళ్ళల్లో వేసుకొని యూజ్ చేసుకోవడం. ఈ రెండిట్లో ఏది మంచిది అంటే డెఫినెట్గా ఫ్రెష్ గ్రీన్ పీస్ మంచిది. ఇప్పుడు మీరు ఫ్రెష్ గ్రీన్ పీస్ కొనేటప్పుడు మీరు ఇంకొక స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే మనకు ఆ ప్యాకెట్లో ఓపెన్ చేయగానే కూడా చేతికి గ్రీన్ కలర్స్ కూడా అంటుకునే విధంగా ఉంటుంది. అక్కడే మనకు కల్తీ అనేది కూడా క్రియేట్ అయిందండి. సో అవన్నీ చూసి చెక్ చేసుకొని కొనుక్కుంటేనే పచ్చి బఠానీలో ఉన్న పోషక విలువలు మనకు చక్కగా అందుతాయి. పెరుగు కూడా ఉంటుందండి. సో అంజీర్ మటర్ కర్రీలో మనకు క్యాలరీస్ ప్లస్ ప్రోటీన్ ప్లస్ పెరుగులో మళ్ళీ మనకు ప్రోటీన్ ఇవన్నీ కూడా చక్కగా ఉన్నాయి. కాబట్టి రోజువారీ డైట్కి చాలా చాలా యూస్ఫుల్ అండ్ వెరీ న్యూట్రిషియస్ ఆల్సో. విడిగా కూడా అంజీర్ మనం డైట్లో వాడుకుంటే మంచిదండి. క్యారెట్ బీట్రూట్ ఫ్రైలో కూడా చక్కటి పోషక విలువలు ఉన్నాయండి. క్యారెట్, బీట్రూట్, ఎండు కొబ్బరి అండ్ వెల్లుల్లి. సో వెల్లుల్లి ఎక్కువగా వాడుకుంటే కూడా షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అండ్ క్యారెట్ బీట్రూట్ ఫ్రైలో మనకు మంచి విటమిన్స్ అండ్ మినరల్స్ దొరుకుతాయి. ఎందుకంటే 2 కూడా 2 డిఫరెంట్ కలర్స్. ఇలా కాంట్రాస్టింగ్ కలర్స్ వాడామనుకోండి మళ్ళీ మనకు అది చాలా హెల్దీగా ఉంటుంది. డెఫినెట్గా మనం ఈ రెసిపీ ట్రై చేసుకోవచ్చు. తర్వాత చట్పటా కార్న్. ఇప్పుడు పాప్కార్న్ మంచిదా లేకపోతే ఇలాంటి కార్న్ అంటే ఈ చట్పటా కార్న్లో మనకు స్వీట్ కార్న్, టొమాటోస్, తర్వాత చాట్ మసాలా ఇవన్నీ కూడా ఉంటాయి. సో పాప్కార్న్ అంటే మనకి ఇప్పుడు సినిమాకి వెళ్ళాలంటే కొంతమందికి సినిమాతో పాటు పాప్కార్న్ కూడా తీసుకోవాలి అని ఉంటుంది. బట్ పాప్కార్న్ కంటే కూడా మనకు ఈ రకమైన ఈ చట్పటా కార్న్ అనేది చాలా మంచిదండి. ఎందుకంటే జస్ట్ బాయిల్ చేసి తీసుకుంటున్నాం కాబట్టి. పాప్కార్న్ చేయడంలో ఏంటంటే మనకి ఎక్కువ సాల్ట్ అండ్ బటర్ కూడా ఎక్కువ యూజ్ అవుతూ ఉంటుంది. సో సాల్ట్ ఎక్కువగా మనం యూజ్ చేసామనుకోండి మళ్ళీ వాటర్ బాడీలో నీరు చేరడం ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా క్రియేట్ అవుతాయి. సో ఆ డిఫరెన్స్ అనేది మనం తెలుసుకొని డెఫినెట్గా మనం ఈ చట్పటా కార్న్ని చూస్ చేసుకోవడానికి ట్రై చేయాలి. సో ఇది ఒక టిప్ లాగండి. ఎందుకంటే మనం అందరం కూడా సినిమాస్కి వెళ్తూ ఉంటాము. సో డెఫినెట్లీ అక్కడ 2 ఆప్షన్స్ కూడా ఉంటాయి. సో మీరు మంచి ఆప్షన్ చూస్ చేసుకోవాలని చెప్పి ఈ డిఫరెన్స్ అనేది మీకు చెప్పాను అనమాట. సో కార్న్లో మనకు క్యాలరీస్ కూడా చాలా లిమిటెడ్గా ఉంటుందండి. జస్ట్ 100 క్యాలరీస్ లేకపోతే 150. డెఫినెట్లీ ఇట్స్ అ బెటర్ ఆప్షన్. మనకు తక్కువ క్యాలరీస్ ఉంటాయి కాబట్టి మనం ఇంట్లో కూడా స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. ప్లస్ ఎవరికైనా షుగర్ అండ్ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఉన్న వాళ్ళకి కూడా ఎక్కువ చాలా మంచిది. సో ఇప్పుడు ఈరోజు మీరు చూసిన వంటకాలు చాలా బాగున్నాయండి నిజంగా. చట్పటా కార్న్ కానివ్వండి, క్యారెట్ బీట్రూట్ ఫ్రై, అలాగే మేతి మష్రూమ్ అండ్ అంజీర్ మటర్ కర్రీ, ఇవి 4 కూడా బాగున్నాయి. నోట్ చేసుకొని ట్రై చేయండి. రాజుగారు ఈరోజు మీరు చేసిన 2 ఐటమ్స్ చాలా బాగున్నాయి. ఓకే. కానీ చట్పట్ కార్న్ చాలా టేస్టీగా ఉంది.
ఎస్ అండి. సీజనల్ కి తగ్గట్టుగా ఇలా కూల్ గా ఉన్నప్పుడు చాలా మంది అలా ఇష్టపడుతూ ఉంటారు కదా, కారం మనకు కారంగా. ఈజీగా కూడా దొరుకుతున్నాయి మనకు స్వీట్ కార్న్ అనేది. అవును. సో అలాంటివి చేసుకుంటే హ్యాపీగా పిల్లలకి పెద్దలకి అందరికీ నచ్చేస్తాయి ఇలాంటి స్నాక్స్. ఎస్ అండి. చేసుకోవడం కూడా చాలా ఈజీ. అవును. థ్యాంక్ యూ రాజు గారు. వెల్కమ్ అండి. ఓకే అండి, మరి చూసారు కదా ఇవాళ వెరైటీస్ ని, నోట్ చేసుకుని ట్రై చేయండి. మరి అలాగే అభిరుచిపై మీ సలహాలని సూచనలు మాకు రాసి పంపించండి. మా అడ్రస్ MTR మసాలా అభిరుచి, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512.